ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కొందరు ఉద్యోగులను హెచ్చరించింది. అమెరికాను వీడి బయటకు వెళ్లొద్దని అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా చాలా మంది దరఖాస్తుదారులు వీసా అపాయింట్మెంట్లు 2026 అక్టోబర్ నెలాఖరుకు వాయిదా పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తుందని గూగుల్ న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యుఎస్ వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు యాజమాన్యం సిబ్బందికి మెయిల్ పంపింది. ఈ నెల 15న H1B, H4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ను అమెరికా ప్రారంభించింది. దీంతో వీసా అపాయింట్మెంట్లలో జాప్యం ఎదురవుతుంది. FJM వంటి వీసాలపైన ఈ ప్రభావం ఉంటుంది అని గూగుల్ నిపుణులు తెలిపారు. ఇప్పటికే అమెరికా వెలుపల ఉన్న వారి విషయంలో ఎలాంటి సూచనలు చేయలేదు. మరోవైపు కొత్త వెట్టింగ్ విధానం వల్ల వీసా ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేసినట్లు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతుంది అని, అందువల్లే ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.